ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 527వ నామం నందనః అనే నామం. ఈ నామం అందరికీ ఆనందాన్ని కలిగించే స్వామి గనక నందనుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. అసలు భగవంతుడే ఆనంద స్వరూపం. ఆయన ప్రసాదించే ఆనందం అమృత తుల్యమైనటువంటిది. అంటే అమృతము అంటే మృతము లేనిది. అంటే ఇక్కడితో అయిపోతుంది, ఇంతసేపే ఉంటుంది, అంతసేపే ఉంటుందని లేదు. అంటే చావు లేనటువంటిది అమృతము అంటారు. అలాగే మళ్ళీ దుఃఖాన్ని ఇవ్వదు. అటువంటి ఆనందాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. ఎవరికి? ఆయన్ని ఆశ్రయించిన భక్తులకి. అది మరి అందరికీ ఎందుకు ఇవ్వడు? అందరూ ఆయన బిడ్డలే కదా అని. మరి బిడ్డలు బిడ్డల్లాగా ప్రవర్తిస్తే మరి తల్లి తండ్రులు ప్రేమగానే చూసి అన్నీ ఇస్తారు. అర్హత లేని వాడికి ఇస్తే దానికి విలువ కూడా లేకుండా చేస్తాడు. అందుకని పాత్ర ఎరిగే దానం అన్నట్టే బిడ్డలకి తల్లిదండ్రులు ప్రేమ ఉన్నా ఇవ్వాలన్నా దాన్ని అర్హత చూసే ఇస్తారు. దాన్ని సద్వినియోగం చెయ్యగలడా లేడా అని చూసి ఇస్తారు. ఎప్పుడైనా ఏదైనా మరి అడగకుండా వచ్చిన దాని మీద కొంతమందికి అశ్రద్ధ ఉంటుంది. కొంతమందికి అది సంస్కారాన్ని బట్టి మహాభాగ్యంగా స్వీకరిస్తారు. అది ఆ సంస్కారం ఉండాలి కదా. దాన్ని మహాభాగ్యంగా స్వీకరించే మరి అదృష్టము సంస్కారము వాళ్ళకి ఉండాలి. ఉంటే తల్లిదండ్రులు చక్కగా వాళ్ళకి తప్పకుండా అందిస్తారు. అట్లాగే పరమాత్మ ఆయనే ఆనంద స్వరూపుడు. ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ ఆనంద స్వరూపుడైన పరమాత్మని మనం గ్రహించక ఆయన్ని వంక చూడక బయట విషయాల వంక చూసి తుచ్చమైనటువంటి ఆనందాలు, క్షణికమైన ఆనందాల కోసం అర్రులు చాస్తూ జీవితాలకు జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నాం. అలా జీవితాలకు జీవితాలు వ్యర్థం చేసుకునేటువంటి వాడు అలా జీవిత చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. జనన మరణ చక్రం అంటారు దాన్ని. దాంట్లో పడి తిరిగేవాడు మరి ఆనందాన్ని ఎట్లా పొందగలుగుతాడు? ఎందుకంటే ఈ జనన మరణాల మధ్యలో ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాడు. వాటిని అనుభవించడానికి ఎన్నో జన్మలు ఎత్తితే గాని అవి అనుభవించడానికి అవ్వవు. అలా ఎత్తుతూనే ఉంటాడు. ఇది ఎప్పటికీ ఆగదా? ఎప్పటికి ఆగుతుంది అంటే జ్ఞానోదయం అయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు పరమాత్మ. జ్ఞానము చేత అంతకు ముందు ఉన్నటువంటి పాప రాశి అంతా కూడా దగ్ధమవుతుంది. జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధమవుతుంది అని చెప్పారు. ఆ జ్ఞానం కలగాలి అంటే మరి పరమాత్మ వైపు తిరిగితే ఆ పరమాత్మ అనుగ్రహం చేత ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి అడిగిన వాడికి కాదనకుండా అందించే ఆనందమయుడు పరమాత్మ. అందుకని తప్పకుండా అందిస్తాడు. ఆయన వంక తిరిగి అర్థించటమే ఆలస్యం. చక్కగా ఏది కావాలో అది ఐహిక సుఖాలు ఇస్తాడు. మరి తర్వాత పారమార్థిక ఆనందాన్ని ఇస్తాడు. ఒక్కొక్క మెట్టు తెలియని బిడ్డల్ని, ఎక్కలేని బిడ్డల్ని చేయి పట్టుకుని మెట్లన్నీ ఎక్కించి గుడికి తీసుకెళ్లి భగవద్ దర్శనం చేసినట్లుగా పరమాత్మ ఈ చిన్ని బిడ్డల్ని చేయి పట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన్ని ఆశ్రయిస్తే చాలు, చేయి పట్టుకుని అన్ని మెట్లు చక్కగా భక్తి జ్ఞానము అనే మెట్లు ఎక్కించి మోక్షం అనే స్థితికి భగవంతుని దర్శనానికి తీసుకెళ్తాడు. ఆయనలో కలుపుకుంటాడు. అంతటి దయామయుడు, ఆనంద స్వరూపుడు. అందుకనే ఆయన్ని నందహ అన్నారు. అటువంటి మరి
ఈ ఆయనది ప్రప ఆయనతో సంబంధం అంటే బాహ్య సంబంధం కాదు, ప్రపంచంతో కూడుకున్నటువంటి ఐహిక సంబంధం కాదు. ఎందుకంటే ఆయన దీనికి అతీతంగా ఉంటాడు. ఆయనలో నుంచే వచ్చింది కదా. ఆయన అతీతంగా ఉండటం ఏమిటి అంటే, ఆయన అన్నిటినీ సృష్టించాడు, కానీ ఆయన దేనికి అంటాడు, దేని మీద మోహం ఆయనకి లేదు. అలా సాక్షిగా ఉంటాడు. ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చూస్తున్నారు అని అన్నిటికీ ఎవరు మనం చేసే పని ఎవరు చూడలేదు అనుకోవడం పెద్ద అజ్ఞానం. అక్కడ పరమాత్మ అంతటా నిండి ఉన్న పరమాత్మ ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తాడు, ఆయన అన్ని లెక్కలు వేస్తాడు. ఆ లెక్కలే మళ్ళీ మనకి అప్పచెప్తాడు. అది ఒక్క విషయం గుర్తుంటే ఎవ్వరూ తప్పు చెయ్యరు. ఎందుకంటే రహస్యంగా ఎవరు చూడకుండా చెయ్యాలి. మరి వాళ్ళు చూడకూడదు, వీళ్ళు చూడకూడదు అంటే మరి అక్కడ పరమాత్మ చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు తప్పు పనులు చెయ్యరు. చక్కగా ఆనందంగా మంచి పనులు చేసి పరమాత్మకి ప్రీతిపాత్రులవుతారు. అందుకని నిరుపమానమైన నిర్మలమైన స్వరూపం పరబ్రహ్మది. అటువంటి అటువంటి నిర్మలమైన పరబ్రహ్మాన్ని ఆశ్రయిస్తే అంతటి నిర్మలమైనటువంటి ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కనుక ఆయన్ని నందనుడు అన్నారని చెప్పారు. అలాగే పరాశరులు ఈ అర్థంతో పాటు ఆనందరూపుడైన ఈయనలోని స్వల్పాంశం ఏమిటి అంటే, ఇతర ప్రాణులన్నీ కూడా ఆ స్వల్పాంశ లోపల ఉండబట్టే ఆనందిస్తున్నాయి. కాబట్టి ఈయన నందనుడని అన్నారు. ఆ అంశ ప్రాణులన్నింటిలో లేకపోతే ఆనందం అనేది అసలు ఒక్క క్షణం కూడా ఉండదు. ఆనందం అనేది ఆయన ఉండటం వల్లే వస్తోంది. సత్యసంధులో శంకరుల వ్యాఖ్యని అనుసరించారు. బ్రహ్మజ్ఞులు స్వామిని ఓం నందనాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి నందన అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాలో నువ్వు ఉన్నావు, నీవు ఉన్నావనేటువంటి జ్ఞానాన్ని మాకు పరిపూర్ణంగా కలిగించి, నీ స్థితిని మాకు కలిగించి మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడుదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.